జేఏసీ చైర్మన్ గారు సింధు రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు మొదలు పెడదాం. మొదలు పెడదామా? నంబర్ ఎక్కడి నుండి వచ్చారా? ఎక్కడి నుండి వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు. వాళ్ళది ఏరియా కాదు, స్టేట్ కాదు, దేశమే కాదు వాళ్ళది. ఆఫ్ఘనిస్తాన్ నుండి రాజస్థాన్ మేవార్ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల కింద వచ్చే వాళ్ళు. దాని తరువాత క్రమంగా రాజస్థాన్ నుండి మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్కు, కర్ణాటకకు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా లేదా? ఏదైతే ఉందో మహారాష్ట్ర బార్డర్ ఉండదు కదా, ఆదిలాబాద్ ఆనుకోనున్నటువంటి ప్రాంతం ట్రైన్ రోడ్ ఉంది కదా, ట్రైన్ రోడ్కి నాందేలో మొదలైనది వాళ్ళ కథ. ఇట్లా స్ట్రేట్ బార్డర్ వస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, సీదా కొత్తగూడెం, ఇంకా భద్రాచలం వరకు ప్లేన్ ఏరియాని ఆసరా చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గుర్తించాలా, 1950లో రాజ్యాంగం 1950 జనవరి 26 వచ్చింది మనకి ఇంప్లిమెంటేషన్. జనవరి 26 వచ్చింది. 9 తెగలకు మాత్రమే షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో 9 తెగలకు మాత్రమే లిస్ట్ వచ్చింది. లంబాడీలు ఉన్నారా? గట్టిగా లేరు. 1956 లిస్ట్ వచ్చింది, ఉన్నారా? 1960 ఉన్నారా? 65, 67 ఉన్నారా? 70లో కూడా లేరు. మరి 76 ఎట్టు వచ్చి అంటున్నాం చెప్పాలి కదా. మరి ఎట్లా చెప్తారు? 1901లో బీసీలు వీరు ఎవరు? బంజారా, సుగాలి, లంబాడి వీళ్ళు. 1901, 1920, 1930, 1940, 50, 60, 70, 76లో ఎస్టీ కలిపిరట. మరి ఎట్లా కలిపారు? మరి భారత రాజ్యాంగం 1950 జనవరి 26 ఇంప్లిమెంటేషన్ అయితే మరి 1976 లో డిలిమిటేషన్ అయ్యేది. లోక్సభ స్థానాలు కొద్దిగా పెంచాలి, అవి చేయడం కమిషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటుంది. గుర్తించాలా? లంబాడీలో డీనోటిఫైడ్ ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చారు. ఏది కొద్దిగా. ఇప్పుడు ఏం చేసిన వాళ్ళు? ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాలు మన పోయాక వచ్చినాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి 1976లో చట్టబద్ధం కలిపితే భారత రాజ్యాంగం ఇవాళకి 106 సార్లు అమెండ్మెంట్ అయింది. మరి వీళ్ళది ఏ సవరణ ద్వారా వచ్చినట్టున్నా చెప్పాలి కదా. భారత రాజ్యాంగంలో 106 సార్లు సవరణ జరిగింది. మరి ఏ రాజ్యాంగం సవరణ ద్వారా మరి లంబాడీని చేర్చి అంటున్నా చెప్పాలి కదా. చెప్పండి. ఇంకోటి మేధావులు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చెప్తున్నా, బీసీలో ఉన్నటువంటి వాళ్ళని ఎస్టీలు ఎట్లా కలుపుతారా? కన్క్లూడ్ చేసుకోండి. 1960లో సెన్సస్ తీస్తే వీళ్ళది 96,000 మంది. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ సంబంధించిన రికార్డు తీస్తే లంబాడీలు 96,000 మంది 1961లో. 71లో వీరి యొక్క జనాభా 132,000 మంది. 81కి వచ్చిరా 11,30,000 మంది. మరి 10 సంవత్సరాలు ఎట్లా పెరుగుతాయి అంటున్నా? మీరు వలసవాదం కాదా? వలస వచ్చిన ఒప్పుకోవాలి కదా. మా వాదన ఏంటి? మీరు ఇక్కడ వాళ్ళు కాదంటున్నాం, మూలవాసులు కాదంటున్నాం, దేశానికి మూలవాసం ఆదివాసం అంటున్నాం. అవునా కదా? అవును. ఈ దేశం మనదే. మన రాజ్యాల మీద ఏర్పాటు చేసిన రాజ్యం ఇది. మీరు 1957 తీసుకోండి, చరిత్ర రికార్డు ఉండదు.
అలాగే మన యొక్క 1976 లో కలపలేని మన వాదన ఉంటది కదా, సుప్రీంకోర్టులో వేసిన కేసు స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. అల్టిమేట్ గా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో నోటీసులు, వాటికి వాస్తవాలను పంపించి సుప్రీం కేసులో కేసు నడుస్తున్న వాటికి సమర్పించడం అనేది మా చైతన్య యాత్ర. మా ధర్మయుద్ధం 1 భద్రాచలం, 2 ఆదిలాబాద్. ఇప్పటికి కూడా మీరు ఇట్లా మేల్కోకుండా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్గి పుట్టిస్తాం స్టేట్ మొత్తం. ఇట్లా సమన్వయం పాటించకుండా ఉంటే ఒక్కొక్క ఆదివాసి 10 అడుగులు అవుతాడు. 5 రకాల అవుతారు. 1976 లో కలపలేదు మా వాదన. వస్తా కంప్లీట్ చేస్తాను 2 minutes. 96,000 మంది ఉన్నారు 1961 లో. 71 లో 132,000 మంది. 81 11 లక్షల మంది. మరి 91కి వచ్చేసరికి 16 లక్షల మంది. మరి మన జనాభా ఎంత తెలుసా? గనాడు 4 లక్షలు కూడా లేదు. ఇప్పటికి కూడా మన జనాభా 15 లక్షల మీద మించలే. దేశానికి మూలవాసనమే. గూడెలలో ఉంటాం, ఇప్పటికి కూడా మించలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే విన్నవిస్తున్నాం, ఫ్లూయెన్స్ గా కరెక్ట్ గా మా అల్టిమేట్ ఒకటే జారీ చేస్తా ఉన్నాం. ఈ ధర్మయుద్ధం పేరిట ప్రజలకు, మా ఆదివాసులు ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల్లో కోల్పోతున్నాం. ఇప్పటికి కూడా మీరు చర్య తీసుకోకుండా ఉంటే జరిగేది మాత్రం మేము చెప్పాం. మేము ఇక చెప్పాం, ఇక జరిగేది చెప్తామా? ఇక చెప్పాం. దాదాపు ఈ రోజు వాళ్ళ యొక్క జనాభా 30 లక్షల పైచిలకు. ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడుతున్నాడు. అవుతుంది విలువల పడగొట్టమంటారు. పడగొట్టు లేదు బాగాలేదు రామా. పడగొట్టేది ఉంటే వాళ్ళు పడిపోతారు. వీళ్ళ వల్ల కాదు. కానీ ఒకటే చెప్తా ఉన్నా, చుంచు రామకృష్ణ యాత్ర మొదలైంది. ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, మాకు ప్రెజర్స్ కూడా వస్తున్నాయి పైనుండి. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎక్కడ కనుక జాబ్ పిలుపునిస్తే అక్కడికి రావాలా? సిద్ధమా? సిద్ధమా? చట్టబద్ధ నిలబడి వెంటనే, చట్టబద్ధ నిలబడి వెంటనే. ఇప్పుడు మన జాబ్ చైర్మన్ గారు మాట్లాడతారు.